రేబీస్ వ్యాధికి చికిత్స లేనందున రేబీస్ వ్యాధి నివారణపై విస్తృత అవగాహన అవసరమని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో నిర్వహించిన ఉచిత రేబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అవగాహన సదస్సుకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి రేబీస్ వ్యాధి అన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేనందున నివారణ ఒకటే మార్గమన్నారు. క్లియర్గా పీపీటీ చెప్పడం జరిగింది. మనకి ఒక ట్రెండ్ కనుక అనలైజ్ చేసుకుంటూ పోతే గత 3-4 సంవత్సరాలు కావచ్చు, 4-5 సంవత్సరాల నుంచి కావచ్చు, ఈ కుక్క కాటు అనేది రోజు రోజుకి పెరుగుకుంటూ పోతుంది. ఎందుకంటే మనం అట్లా నడుచుకుంటూ పోయినప్పుడు, లేకపోతే ఎక్కడైనా తిరిగినప్పుడు ఒక కుక్క కనబడడమో, లేకపోతే ఒక కుక్క మన ఎంబడి పడడమో చేస్తున్నప్పుడు మనం సడన్ గా ప్యానిక్ అయిపోయి ఏం చేయకూడదో అది చేసేస్తాం. సో దానితో ఏమైందంటే ఆ కుక్కకి వేరే సిగ్నల్ వెళ్ళిపోతుంది. సో తల్లి కుక్కలు కానీ, సో ఇటువంటి కుక్కలు ఉన్నప్పుడు వాటి జోలికి పోకూడదు, వాటితో ఆడుకోకూడదు, వాటిని డిస్టర్బ్ చేయకూడదు. అదొకటి క్లియర్ కట్ గా గుర్తుపెట్టుకోవాలి. తినే కుక్కలు కానీ, లేకపోతే పడుకున్నాయి కానీ, తల్లి కుక్కలు కానీ. లేదు మనం నడుచుకుంటూ పోతున్నాం, ఏదైనా కుక్క మన ఎంబడి వస్తుందంటే ఒకటేసారి దాన్ని చూసి ప్యానిక్ పోయి పరిగెత్తుకోవడం ఇట్లాంటివి చేసుకోకూడదు. స్టాండ్ స్టిల్ గా అక్కడే నిల్చోవాలి. అక్కడే నిల్చొని అది వెళ్ళిపోతుంది. అక్కడే నిల్చొని కొంచెం నిల్చొని దాని తర్వాత స్లోగా మనము వెళ్ళిపోవాలి. అప్పుడు ఏ కుక్క కూడా ఏమనదు, మన మీద అటాక్ చేయదు. తద్వారా మనం ఆటోమేటిక్ గా మనకి ఏదైతే కుక్క కాట్లు జరుగుతున్నాయో ఆ కుక్క కాట్లు తగ్గిపోతాయి. సో ఏదైనా వచ్చినప్పుడు మనం అక్కడే స్టాండ్ స్టిల్ గా నిల్చొని కొంచెం స్లోగా, తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత స్లోగా వెళ్తూ జరగాలి. అట్లానే ఒకవేళ దగ్గరికి వస్తే ఎట్లా పడుకోవాలనేది కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇవి మనము ఫాలో అవ్వకుంటూ పోతే మనకి